హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. సమయంలో కొద్దిసేపు మనము దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా గడిచిన నెలంతా కూడా కాపాడి ఈరోజు చివరి రోజులో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందు నిమిత్తమై దేవునికి మరోసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. మందసము కిర్యత్యారీములో నుండి నా కాలము 20 సంవత్సరములాయెను. ఇజ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల దేవతలను తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటి ఇజ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించరి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ నెలంతా కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన, మంచి ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన, ఈ రాత్రి కాలం నెల చివరి రోజు ప్రభా మీ సన్నిధిలో చేరి ప్రభా ప్రార్థించుకుంటూ మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి నాయన మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. అందరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మా హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ మరోసారి దేవుని స్తోత్రించెలిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ మాటల్లో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ మందస్సము, దేవుని మందస్సము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇజ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుని మందస్సాన్ని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. దేవుని మందస్సాన్ని యుద్ధం చేసి ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ మీద దేవుని మందస్సాన్ని పట్టుకొని పోయారు. పట్టుకొని పోయిన తర్వాత వాళ్ళ దగ్గర వండడానికి ఇష్టం లేక దేవుడు కొన్ని కార్యాలు, కొన్ని నష్టాలు వాళ్ళకి చేసినప్పుడు ఆ ఫిలిస్తీయులు మళ్ళా దేవుని మందస్సాన్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో పంపించారు. ఒక ఎద్దుల బండి కట్టి ఎద్దుల బండి మీద దేవుని మందస్సాన్ని పెట్టి ఆ మందస్సాన్ని ఇజ్రాయెల్ దేశం పంపించారు. మరలా పంపించిన తర్వాత ఆ ఇజ్రాయెల్ దేశం లోపల పోలేదు, కానీ సరిహద్దులో ఉన్న గ్రామంలోనే దాదాపు 20 సంవత్సరాల పాటు అక్కడే కిర్యత్యారీం అనే ఒక ప్రాంతంలో అక్కడ ఆ మందస్సు ఉంచబడింది. అయితే ఆ మందస్సు అక్కడ ఉంది, కానీ ఇజ్రాయెల్ దేశంలో దేవుని మందస్సం లేదు. అది ఉండాల్సిన చోట లేదు, దేవుని మందిరంలో లేదు. కానీ అది ఎక్కడో బయట ప్రాంతంలో, ఒక సరిహద్దుల ప్రాంతంలో ఉంది దేశానికి. అయితే ఈ ప్రజలందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ బిడ్డలుగా ఉంటున్నారు. అంటే దేవుడిని అటు నమ్మకుండా, ఇటు విగ్రహారాధన చేయకుండా రెండు చేస్తూ, విగ్రహారాధన చేస్తున్నారు, ఇటు దేవుడు కావాలనుకుంటున్నారు, రెండు కావాలనుకుంటూ అటు ఇటు కాని మనస్తత్వాలతో వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి చాలా నష్టం కలిగిపోతూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు మాలో ఉన్నాడులే, దేవుడు మాతో ఉన్నాడులే, మాకు ఏం భయం లేదులే, మేము ఎవరు మా మీదకు యుద్ధానికి వచ్చినా, ఎవరు మా మీద దాడి చేసినా కానీ మేము గెలుస్తాము, ఎందుకంటే దేవుడు మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడు, మా మధ్య ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళ మధ్య లేడు అనే సంగతి వాళ్ళు మర్చిపోయారు.
దేవుడు వాళ్ళ మధ్య లేడు. ఎందుకంటే ఇక్కడ సమూయేలు ప్రవక్త చెబుతున్న మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నట్టయితే ఇజ్రాయేలీలంట దేవుణ్ణి అనుసరించాలని అంటే దేవుణ్ణి వెంబడించాలి, లేకపోతే దేవుణ్ణి వెతకాలి అనే ఆలోచనతోటి దుఃఖిస్తూ ఉన్నారంట. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలు దేవుడు మాకు దూరం అయిపోయాడే. మరి దూరం అయిపోయినందువల్లే మేము యుద్ధాల్లో ఓడిపోతున్నాం, ప్రతిసారి ఓడిపోతున్నాం, ప్రతిసారి మేము ఓడిపోతూ అవమానపరచబడుతున్నాం మేము అనే విధంగా వాళ్ళు ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క శత్రువుని జయించలేని శక్తి, ఒక పక్క దేవుడిని వెతుకుతుంటే దేవుడు కనపడలేదు, దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం కావట్లేదు, దేవుడు వాళ్ళకు సమాధానం ఇవ్వటం లేదు. ఈ రెండిట్లో వాళ్ళు ఏం అర్థం కాక ఇటు దేవుడు సహాయం చేయక అటు శత్రువు తగ్గ చేతిలో ఓడిపోతూ నలిగిపోతూ ఎవరు చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ వాక్యం చదువుతున్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా వైపు మళ్ళుకొనండి, మీ హృదయాలు దేవుని వైపు మళ్ళించండి, మీ హృదయాల్లో ఉన్న విగ్రహాలు తీసి పారవేయండి. మీరు విగ్రహాలు హృదయంలో పెట్టుకొని మీరు దేవుణ్ణి అనుసరించాలంటే అది వీలు కాని విషయం. అది దేవుడు మీ దగ్గరికి రాడు, దేవుడు మీతో ఉండడు, మీ మధ్య ఉన్నాడు, మీకు ఎల్లప్పుడూ ఓటమే జరిగిద్ది కానీ విజయం అనేది మీకు రాదు. ఎందుకంటే దేవుడు మీలో లేడు కాబట్టి. అందుకని మీరు పూర్ణ హృదయముతో అంటే ఎలాంటి లోపము లేకుండా అనుమానం లేకుండా మీరు దేవుడిని నమ్ముతూ పూర్ణ హృదయముతో అంటే హృదయమంతా దేవుడిని ఉంచుకొని దేవుడిని ఆరాధించే వారిగా మనం చూస్తాం. దేవుని వాక్యం మత్తయి సువార్త మనం చూస్తే 22వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మీ దేవుని పూర్ణ హృదయముతో మీరు ప్రేమించాలి అని 22వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. బోధకుడా ధర్మశాస్త్రములో అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతో దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలో దేవుని ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాలి. ఇంకా ఎలాంటి ఆలోచన, ఇంకెలాంటి మనస్సులో హృదయంలో ఏ విగ్రహం కానీ ఏ ఆలోచన లేకుండా దేవుణ్ణి మాత్రం పూర్ణ హృదయముతో ఆయన అనుసరించాలి, ఆయన్ని ప్రేమించాలి అని ఇక్కడ మనం వాక్యం చదువుతాం. అయితే ఇక్కడ సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు మాట్లాడుతున్న మాటలు కూడా అవే. ఏమంటున్నాడంటే ఇజ్రాయేలీలారా మీరు దేవుణ్ణి పూర్ణ హృదయముతో మీరు వెదకండి, ఆయన వైపు మీ హృదయాలు మళ్ళించండి. ఇప్పటిదాకా మీరు అనుకుంటున్నారు దేవుడు మీతో ఉన్నాడు అనుకుంటున్నారు, మీలో ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ మీ మధ్య లేడు. వాళ్ళు అనుకుంటున్నారు. అంతకుముందు మనం చూస్తే ముందు వాక్యాల్లో ముందు అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంటుంది అంటే అక్కడ దేవుని మందస్సు ఉన్నప్పుడు ఫిలిష్తీయులు పట్టకపోకముందు ఆ మందస్సాన్ని తెచ్చుకొని మధ్యలో పెట్టుకొని వాళ్ళు కేకలేస్తూ అరుస్తూ ఉంటారు. దేవుడు మన మధ్య మందస్సు ఉందలే అని మనం కేకలేస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఓడిపోతారు. దేవుని మందస్సు వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో దేవుడు లేడని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని వాక్యంలో. సమూయేలు ప్రవక్త చెబుతున్న మాటలు అవే. మీ హృదయాలు దేవుడు లేడు, మీరు దేవుని మందస్సం దగ్గర పెట్టుకున్నా కానీ ఎంత ఏడ్చినా ఎంత దుఃఖంతో ప్రార్థన చేసినా కానీ మీకు సహాయం రావట్లేదు. ఎందుకంటే మీరు పూర్ణ హృదయంతో దేవుడిని ఎదగటం లేదు, ఆయన వెంబడించట్లేదు, ఆయన అనుసరించట్లేదు మీరు. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు చేసే పని ఏమిటంటే నేను చెప్పిన మాట విని పూర్ణ హృదయంతో వెదకండి ఆయన్ని. మీ హృదయాల్లో ఏ విగ్రహాలు ఉంచుకున్నారో, మీ హృదయాల్లో ఏ విగ్రహాలను చేస్తూ ఉన్నారో, అష్టారోతు దేవతలు కావచ్చు, ఇంకా ఏ దేవతలను పూజిస్తూ ఉన్నారో వాటన్నిటి నుంచి మీరు మీ హృదయాలను తీసి పారవేయండి, బయటికి పంపించేసేయండి అని అన్నప్పుడు వాళ్ళంట పూర్ణ హృదయంతో అప్పటి నుంచి అప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ మనం చదివినట్టు వాక్యంలో పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇజ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించరు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవాను మాత్రమే సేవించారంటే ఇంకా ఏ దేవత కానీ ఏ ఆలోచన కానీ వాళ్ళ మధ్య లేదు. ఇక అప్పుడు దాకా అనుకుంటున్నారు, సమూయేలు చెప్పకముందు ప్రవక్త చెప్పకముందు అనుకుంటున్నారు దేవుడు మాలో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు విగ్రహాలు ఉన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. కాబట్టి అన్నీ తీసివేసిన తర్వాత మీరు ప్రార్థన చేయండి,
అని అన్నప్పుడు వెంటనే వాళ్ళు తీసివేశారు. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ఈసారి యుద్ధానికి పొండి మీరు గెలుస్తారు, నేను మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి అందరిని మిస్పా అనే ప్రాంతానికి పిలిపించి, అప్పుడు ఉన్న ఆ రోజుల్లో ఉన్న ఆ మిస్పా అనే ప్రాంతం ఒక ప్రాంతం, అది ఒక పట్టణం కావచ్చు. అది ఆ రోజులు ఇజ్రాయేలు ఉండటానికి అనువుగా ఉండే మంచి పట్టణం అది. ఆ మిస్పా అనే ప్రాంతానికి అందరిని పిలిపించి, పెద్ద ప్రదేశం అది, పిలిపించి అందరూ మీరు ప్రార్థన చేయండి అని అందరితో ప్రార్థన చేయించారు. వాళ్ళందరూ పాపాలు ఒప్పేసుకుంటున్నారు. అయ్యా మేము పాపం చేశాము, మా పాపాలు ఒప్పుకుంటున్నామయ్యా అని. వాళ్ళు ఏ పాపాలు చేశారో, వాళ్ళ హృదయంలో ఏ విగ్రహారాధన చేశారో, ఇంకా ఏమి దేవునికి ఆయాసకరమైంది, దేవునికి వ్యతిరేకమైంది ఏం చేశారో అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి నీళ్లు కుమ్మరించినట్టుగా హృదయాలు కుమ్మరించి ప్రార్థన చేశారంట వాళ్ళు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మనకి కనపడతాడు, ఎప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు, ఎప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడంటే, మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైంది, ఆయాసకరమైంది పాపం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, మనలో ఏముందో దేవునికి ఆయాసకరమైంది అది తీసివేసి పూర్ణ హృదయముతో మనం దేవుడిని వెతికితే, నీళ్లు కుమరించినట్టుగా హృదయాలు కుమరించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మనకు సహాయం చేసి మనకు విజయాన్ని అందిస్తాడు దేవుడని ఇక్కడ సమూయేలు ప్రవక్త ద్వారా ఈ మాటలు వింటున్నాం మనం. కాబట్టి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అనుకోవచ్చు, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎంత దుఃఖిస్తున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు అలా మనకు సమాధానం రావట్లేదు. చాలామంది చూస్తున్నాం, మనం చాలామంది ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు సమాధానం రావట్లేదు అంటే మనలో ఇంకా దేవునికి ఆయాసకరమైన ఏదో ఉందని నిలిచి ఉంది. ఇంకా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఏదో మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైంది. లేకపోతే దేవుడు ఎందుకు రాడు మనలోకి? మన హృదయం దేవుని ఆలయం అంటున్నాడు, మన దేహం దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ నిలయం అంటున్నాడు. అలాంటి హృదయాల్లో మనకు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు రాడు మనలో? ఖచ్చితంగా వస్తాడు. రావడం లేదంటే మనకి ఎంత కన్నీరు, ఎంత దుఃఖించినా కానీ, ఇజ్రాయేల్ ప్రజలు కానీ 20 సంవత్సరాలు ఎంత దుఃఖించినా కానీ దేవుడు సహాయం చేయలేదంటే పూర్ణ మనస్సుతో మీరు వెతకట్లేదు అని సమూయేలు మాట్లాడినట్టుగా ఈరోజు మనతో కూడా పూర్ణ మనస్సుతో మనం ఎదిగినట్టయితే ఈ లోక సంబంధించిన ఆలోచనలు, ఈ లోక సంబంధించిన స్వార్థపరమైన ఆలోచనలు, లేకపోతే దేవుడిని అడిగేటప్పుడు కూడా మనము స్వార్థం అనేది లేకుండా దేవుడిని అడగాలి. మనం స్వార్థం అనేది లేకుండా దేవుని రాజ్యం కోసమే, దేవుని కోసమే మనం ప్రయాసపడుతున్నట్టుగా ఆ ప్రార్థన చేస్తే, మనం అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు. మనం ఆయన వెతుకుతున్నప్పుడు, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు, ఆయన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడు, మనలో బలహీనత చూస్తాడు, మన కుటుంబ సమస్యలు చూస్తూ ఉంటాడు, మనకు బలహీనతలు చూసి, లేకపోతే మన అవసరాలు చూసి, లేకపోతే మన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అవి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మనం ఆయన్ని వెతుకుతూ ఉంటే, ఆయన సన్నిధిలో ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతూ ఉంటే ఆయన ఏం చూస్తాడు? ఆయన మన అవసరాలు చూస్తాడు, ఆయన మన అక్కర్లు చూస్తాడు ఆయన. అంతేకాని ఆయన స్వార్థంగా చాలులే ఇలా ప్రార్థన చేస్తున్న చాలు అనుకునే దేవుడు కాదు ఆయన. ఆయన సహాయం చేయటానికే వచ్చాడు ఈ లోకానికి, మనల్ని బాగు చేయటానికి, లేకపోతే మన సహాయం చేయటానికి, ఆయన బిడ్డలైన వాళ్ళు సమృద్ధిగా ఉండాలనే ఆలోచన యేసు ప్రభువుకు ఉన్నది కాబట్టే ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. కాబట్టి మనం పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికితే మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా పూర్ణ హృదయంతో వెతికారు. నీళ్లు కుమరించినట్టుగా బిందెలు అలా నీళ్ళు ఎత్తి అలా పోస్తున్నారంటే ఒక సాదృశ్యం ఏమిటంటే, వాళ్ళ హృదయాలు కూడా అలా కుమ్మరిస్తున్నారు దేవుని పాదాల దగ్గర. ఇలా నీళ్లు బిందెత్తి అలా కాళ్ళ మీద కుమ్మరించుకుంటున్నారంటే ఆ పాదాల మీద ఆ పాదాల మీద హృదయాలు కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత ప్రార్థన చేశారు కాబట్టి వెంటనే సమూయేలు అంటున్నాడు, ఇప్పుడు పొండి యుద్ధానికి, ఇప్పుడు వెళ్ళండి, యుద్ధం చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను నేనని సమూయేలు ఒక చిన్న ఒక మేకను లేదా గొర్రెను కానీ తీసుకొచ్చాడు, గొర్రె పిల్ల తీసుకొచ్చాడు. ఆ గొర్రె పిల్ల తెచ్చి యెహోవాకు బలి అర్పించాడు. ఆయన ఇజ్రాయేల్ పక్షంగా ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో వెంటనే అక్కడ ఫిలిష్తీయులందరూ కూడా ఓడిపోయినట్టుగా, వాళ్ళు చెదిరిపోయినట్టుగా, వాళ్ళందరూ హతమైపోయినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు ఇజ్రాయేల్కి విజయం వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు. మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో దినవృత్తాంతం 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్టయితే అక్కడ ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు అనే మాట. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల
ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తాడు, ఎప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన అంటే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలమైన మనము తగ్గించుకొని ప్రార్థన చేసి మన చెడు మార్గాలు విడిచిపెట్టి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటారంట. మన హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ప్రార్థన చేసి పూర్ణ హృదయంతో ప్రార్థన చేసి ఒప్పుకుంటే అప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం ఎలా వెతకాలి ఆయన్ని, ఆయన మనం ఎలా వెతకాలి, మనం అన్ని విడిచిపెట్టి తగ్గించుకొనంట ప్రార్థన చేసి ఆయన్ని వెదకాలంట. దేవుడు నన్ను వెదకాల అన్నప్పుడు వెదకండి, నేనప్పుడు మీకు సమాధానం ఇస్తాను. మీరు పూర్ణ హృదయంతో మీ హృదయాన్ని సరి చేసుకొని అప్పుడు నా దగ్గర రండి. మీ హృదయాన్ని సరి చేసుకొని రండి. అప్పుడు మీకు సహాయం చేస్తాను. మీ దేశాన్ని లేకపోతే మీ గృహాన్ని మీ ప్రాంతాన్ని నేను స్వస్థపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడాలంటే, దేవుడు మనకు సహాయం చేయాలంటే, దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే, లేకపోతే దేవుడు మన కుటుంబాన్ని సరిచేయాలంటే, లేకపోతే మన అవసరాలు అక్కర దేవుడు తీర్చాలంటే మనం ఏం చేయాలంటే మనం చెడు మార్గాలు విడిచిపెట్టి పాపం విడిచిపెట్టి ఆయన్ని వెతకాలి, ఆయన వెంబడించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు కూడా మన వైపే చూస్తూ ఉంటాడు. ఆయన బిడ్డలు ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే ఆయన బిడ్డలు ఏడుస్తున్నప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు తప్పుకొని పోయే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కన్నీరు ఎందుకు కారుస్తున్నారు? నా కోసమే కదా, నన్ను ఎదుగుతున్నారు కదా వీళ్ళు అని మన కన్నీటిని చూసే దేవుడు, మన కన్నీటి బొట్టులు లెక్కబెట్టే దేవుడు ఆయన. ఏ ఒక్క బొట్టు కూడా వ్యర్థంగా పోనీయడు ఆయన. అవి జ్ఞాపకం ఉంచుకునే దేవుడు ఆయన. అలాంటి జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, ఆయన తప్పుకునే దేవుడు కాదు. ఆయన సహాయం చేస్తాడు మనకి. కాబట్టి అలా సహాయం చేసే దేవుడిని మనం కూడా పూర్ణ హృదయంతో వెతికినట్టయితే ఖచ్చితంగా దేవుడు మన సహాయం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. చూసండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో మనం గమనించినట్టయితే 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చదువుదాం. 6, 7 వచనాలు చదువుదాం. ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకండి. ఆయన మీకు దొరికే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో వెదకండి. ఏ కాలం దేవుడు దొరుకుతాడు? ఇప్పుడు దేవుడు వెదికే కాలం ఇది మనకి. సమయం అయిపోయిన తర్వాత దేవుడు ఎంత వెతికినా కానీ మనకు దొరకడు ఆయన. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. గుడ్డి భిక్షకుడు తీమయి కుమారుడైన బత్తిమయి. బత్తిమయి దేవుడిని ఎప్పుడు ఎతికాడు? అనుకూల సమయంలో, ఆయన సమయం వచ్చినప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఎతికాడు ఆయన. ఆయన దాటిపోతే మళ్ళీ ఆయన కళ్ళు బాగా చూసేవాడు కాదు, చూపు వచ్చేది కాదు ఆయనకి. ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు సమీపంగా వచ్చాడు. సమీపంగా వచ్చిన దేవుడిని వెతికాడు ఆయన. ఖచ్చితంగా అప్పుడే కేక పెట్టాడు. ఖచ్చితంగా అప్పుడే ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కేక విని ఆయనకి దేవుడు ఆయన సహాయం చేసి చూపునిచ్చాడు ఆయనకి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన సమీపంగా ఉన్నప్పుడంట మనం ఆయన్ని వెదకాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకండి. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనండి. భక్తిహీనులు తమ మార్గాలు విడవాలంట, దుష్టులు తమ తలంపులు మానుకోవాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించే దేవుడు అంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన వైపు తిరిగితే ఆయన క్షమించే దేవుడు అంట. ఆయన జాలిపడే దేవుడు అంట. ఆయన వైపు తిరిగితే జాలిపడే దేవుడు ఆయన. దుష్టులు తలంపులు మానుకోవాలి, భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టి ఆయన వైపు తిరిగితే జాలిపడే దేవుడు ఆయన, క్షమించే దేవుడు అని దేవుని వాక్యం రాయ. అందుకే ఇక్కడ సమూయేలు మాట్లాడుతున్న మాటలు కూడా అదే. మీరు ఆయన వైపు మళ్ళుకొని ఆయన వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగితే మీకు సహాయం చేస్తాడు దేవుడు అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం ఏవైతే వ్యర్థమైనవి లేకపోతే పాప జీవితం లేకపోతే చెడు మార్గాలు, చెడు ఆలోచనలు ఇంకా మనం అన్ని ఏ మనలో ఇంకా దాగి ఉన్నాయో అన్నీ కూడా మనం వాటిని విడిచిపెట్టినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకి క్షమించి ఆయన బిడ్డలుగా అంగీకరించే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఈ గడిచిన నెలంతా దేవుడు మనల్ని కాపాడాడు, గడిచిన నెలంతా దేవుడు రక్షించాడు. ఈరోజు చివరి రోజులు దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు.
మనం ఇంకా మన అవసరాలు తీరట్లేదంటే, లేకపోతే గడిచిన నెలలో కూడా ఇంకా ఎన్నో మన అవసరాలు లెక్కలు ఇంకా తీరట్లే అలాగే ఉన్నాయి. ఎందుకు అలాగే ఉన్నాయంటే, మనం దేవుడిని పూర్ణ హృదయముతో ఆయన్ని వెదకటం లేదు. పూర్ణ ఆత్మతో వెదకటం లేదు ఆయన్ని. పూర్ణ మనస్సుతో మనం ప్రార్థన చేయటం లేదు. అలా ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి వచ్చేది నెక్స్ట్ మాసంలో ఏదైతే మాసం నెక్స్ట్ నెల వస్తుందో, ఆ నెలలో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడాయన. ఖచ్చితంగా మన అవసరాలు ఏమైతే ఉన్నాయో ఇప్పటి నుంచి మొదలుపెట్టుకోండి. ఈరోజు లేకపోతే రేపు ఈ రాత్రి లేకపోతే ప్రార్థన చేయండి పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో. నెక్స్ట్ వచ్చే నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మన అవసరాలు అక్కలు తీర్చే దేవుడు. పూర్ణ హృదయంతో వెతికితే, పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తే వచ్చే నెలంతా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడిని వెతకిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన నమ్మిన వారిని ఎక్కడ వ్యర్థంగా విడిచిపెట్టే దేవుడు కాదు. అవమానించే దేవుడు కాదు ఆయన. ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఆయన. ఎన్నో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అబ్రహాం గురించి చెప్పుకోవచ్చు, యాకోబు గురించి ఇస్సాకు గురించి చెప్పుకోవచ్చు. ఆయన వెతికిన వారిని, ఆయన నమ్మిన వారిని, ఆయన పూర్ణ హృదయంతో వెతికిన వారిని ఎలా చేశాడు? ఈ లోకమందు, పరలోకమందు కూడా దీవించాడు. అలాగ దీవించబడాలంటే మనం కూడా వారి వల్లే ప్రార్థన చేసి పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథం మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదాం. 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 12వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుంచి రప్పించేదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనుల్లోనికి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసిదునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించేదును. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపించేదును, అచ్చటికి మిమ్మును మరలా రప్పింతును. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు నాకు మొరపెడితే, ప్రార్థన చేస్తే నేను మీకు నీ మనవి ఆలకిస్తాను. నేను నన్ను వెదిగితే, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు. మీరు నన్ను కనుక్కోవాలంటే, నన్ను వెతకాలంటే, నేను మీకు కనపడాలంటే పూర్ణ మనస్సుతో విచారణ చేయండి. అప్పుడు నేను మీకు కనపడతాను. అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను. మొరపెడితే నేను సహాయం చేస్తాను అంటున్నాడు. మీరు ఎక్కడి నుంచి వెళ్ళారో బయటికి, ఎక్కడి నుంచి చెరగొనిపోయారు, ఎక్కడ మీ ఏ కష్టాలు ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో వాటన్నిటిని తీసివేసి మరలా మీకు మంచి జీవితాన్ని నేను ఇస్తాను. అంతకుముందు ఏ దేశంలో ఉండి సమృద్ధిగా ఉన్నారో, ఏ దేశము కనాను దేశంలో అయితే పాలు తేలు ప్రవహించే దేశం అనే దేశంలో ఉండి సమృద్ధిగా సంతోషంగా ఉన్నారో, అలాంటి సంతోషకరమైన జీవితాన్ని మరలా మీకు నేను ఇస్తాను. ఇవన్నీ తీసివేస్తాను నేను. ఎప్పుడంటే పూర్ణ మనస్సుతో నన్ను వెదకండి, నాకు విచారణ చేయండి, నన్ను కనుగొనండి మీరు అంటున్నాడు. దేవుని కనుగొంటే మనము ఆయన కనుగొని ఆయన వెతికితే పూర్ణ మనస్సుతో ఆయన మనం ఏ నష్టపోయామో అది మరలా దేవుడు మనకిస్తాడు. ఏది కోల్పోయామో దేవుడు మరలా మనకిస్తాడు. ఏ ఏ బాధల్లో, ఏ బలహీనతలో ఉన్నామో, ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల చేసే దేవుడు ఆయన. అన్ని మనకు సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ఇక్కడ మాట చెప్పాడు, ఖచ్చితంగా చేసేడు పని. మళ్ళా వాళ్ళని దేశంలో తీసుకొచ్చాడు, మళ్ళా ఆ దేశం నిలబెట్టాడు, సమృద్ధి దేశంలో ఇచ్చాడు. ఆ దేశం అంతా కానుకప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంది, అంత పట్టణం అంతా దేశం అంతా కొల్లగొట్టబడిపోయింది, ధ్వంసం చేయబడిన దేశం అంతా. ఇప్పుడు మనం చూస్తే, ఈ రోజుల్లో మనం చూస్తే ఇజ్రాయెల్ దేశం ఎలా ఉందంటే చాలా సమృద్ధిగా ఉంది. ప్రపంచంలో కల్లా దేశము చాలా తెలివి కలిగిన దేశం అది. చాలా వాళ్ళ ప్రజలందరూ కూడా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. అంత ఆయుధ సంపత్తి కావచ్చు, లేదా అంత తెలివి జ్ఞానం కావచ్చు. ఈ దేశంలో ప్రపంచంలో చాలా వస్తువులు కావచ్చు, లేకపోతే విమానాల దగ్గర నుంచి కావచ్చు, చాలా వస్తువులు కూడా ఇజ్రాయెల్ దేశస్తులు కనుగొన్నవే. ఎందుకంటే దేవుడు వాళ్ళని అలా సమృద్ధిలోకి మరలా నడిపించాడు. ఒకానొకప్పుడు చెరగపోయారు, ఒకానొకప్పుడు వాళ్ళు హీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన ప్రజలను మరలా మంచి జీవితం వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనం గడిచిన నెల లేకపోతే గడిచిన సంవత్సరాలు దేవుడు మనల్ని మనం ఏ చెరలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో, ఏ కష్టాల్లో శోధనలో ఉన్నామో అటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించాలి. మళ్ళా మంచి జీవితం మనకి ఇవ్వాలి. మళ్ళా పోయిన ఆరోగ్యం, మళ్ళీ మనం మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి.
ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీరిపోవాలి. లేకపోతే ఏ సమస్యలు కుటుంబాల్లో ఉన్నాయో, దేనికోసం ఆలోచన చేస్తున్నామో అవన్నీ తీరిపోవాలంటే, మనము రానున్న రోజుల్లో మనము దేవుడిని ఆయన్ని కనుగొనాలి. ఆయన దగ్గర విచారణ చేయాలి. ఆయన దగ్గర పూర్ణ మనస్సుతో మనం ప్రార్థన చేయాలి అని ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సమూయేలు ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, మీరందరూ మీ దేవతలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసి పారవేయండి. మీరు అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే రాజుల గ్రంథంలో 18 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ మాట రాయబడి ఉంటది. 21 వచనంలో, మీరు ఎంతకాలము అటు ఇటు కాని హృదయాలతో 2 తలంపుల మధ్య ఊగిసలాడుతూ ఉంటారు అని ఏలియా ప్రవక్త ఆ ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడెవరో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈయన యెహోవా దేవుడా? లేకపోతే ఇయన్నీ ఒక ఉన్న గుడ్లు, లేకపోతే రాళ్ళు, చెట్లు ఇవన్నీ దేవుళ్ళా? అని తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళున్నారు. అందుకని ఏలియా ప్రవక్త వచ్చి, మీరు ఎంతకాలం ఈ విధంగా 2 తలంపుల మధ్య ఉంటారు? ఒక ఆలోచన మీకు రాదా? ఒక స్థిరమైన ఆలోచన ఉండాలంటే మీరు రండి, నా దగ్గర నేను చెప్తానని చెప్పి ఏలియా ప్రవక్త ఒక అద్భుతం చేసి, ఒక ఆశ్చర్యకార్యం చేసి, దేవుడు ఎవరో నిరూపించి వాళ్ళకి చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే ఒక ఏక మనసుతో మనం ఉండాలి. ఒక ఆలోచనతో ఉండాలి. దేవుడు ఈయన మన సహాయం చేసే దేవుడైన, మనం రక్షించిన దేవుడైన, మనం సృష్టించిన దేవుడైన. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. మన హృదయాలు ఆయన వైపు మళ్ళించాలి అని ఒక ఆలోచనతో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. ఆదికాండం మనం చూసినట్టయితే 35వ అధ్యాయం ఆదికాండంలో అక్కడ కూడా యాకోబు కూడా చాలా భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. 35వ అధ్యాయం మొదట్లో మనం కొన్ని మాటలు చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, నీ సహోదరుడైన యోసేపు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని ఈ వస్త్రములు మార్చుకొనుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇప్పుడు యాకోబు అంటున్నాడు, యాకోబుకి చాలా నష్టం వచ్చి పడింది, బాధ వచ్చి పడింది. ఒక పక్క శత్రువు వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పారిపోయే పరిస్థితి యాకోబు, తన కుమారులందరూ కూడా ఎటు పారిపోయేవాళ్ళు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు, అయోమయం పరిస్థితులు యాకోబు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే మొట్టమొదటిసారిగా నీ ఇంటి దగ్గర నుంచి నువ్వు వచ్చినప్పుడు ఆ బలిపీఠం కట్టి అక్కడ నూనె పోసావో, అక్కడికి మళ్ళీ ఆ బేతేలు అనే ప్రాంతానికి వెళ్ళి నువ్వు ప్రార్థించి అక్కడికి వెళ్ళు నువ్వు అని యాకోబుతోటి దేవుడు మాట్లాడినప్పుడు, యాకోబు అన్ని విషయాలు ఆయన దగ్గర ఉన్న, ఆయన ఇద్దరు భార్యలు కావచ్చు, ఆయన పిల్లలు కావచ్చు, ఆయనతో వచ్చిన కొంతమంది పనివారు కావచ్చు, అందరితో మాట్లాడుతున్నాడు. మీ దగ్గరున్న విగ్రహాలన్నీ తీసి పారవేయండి ముందు. ఎందుకంటే విగ్రహాలు ఉన్నప్పుడు దేవుని దగ్గర పోవటం ఎందుకు ఇంకా? ఏదో ఒకటే ఉండాలి. ఆ విగ్రహాలన్నా చేయాలి, లేకపోతే దేవుడన్నా నమ్ముకోవాలి. ఏదో 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 ఒకటి చేయాలి. అంతేకాని అవి ఉంచుకొని మనం దేవుని దగ్గరికి ఎలా పోతాం? పోం కదా! కాబట్టి అవి తీసి పారవేయండి అని చెప్పినప్పుడు అవన్నీ తీసి ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ముక్కులుకున్నవి, మెడలో ఉన్నవి, లేకపోతే బంగారం అంతా తీసి యాకోబు ఇచ్చినప్పుడు, యాకోబు దాన్ని పూడ్చిపెట్టేసాడు. ఇంక బయటికి రాకుండా పెద్ద కుంట ఒకటి తీసి ఆ కుంటలో పూడ్చిపెట్టి వెళ్ళిపోయారు ఇకన. ఎక్కడ పూడ్చిపెట్టారో మళ్ళీ తీసుకుందాం ఆలోచన లేదు ఇకన. పూడ్చిపెట్టి కనపడకుండా వెళ్ళిపోయారు. దేవుని సన్నిధికెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అంటే విగ్రహాలన్నీ పూర్తిగా తీసివేసుకున్న హృదయంలో ఇంక ఏదీ లేకుండా, ఏ ఆలోచన లేకుండా పూర్ణ మనస్సుతో వెళ్ళి బేతేలు ప్రాంతానికి వెళ్ళి అక్కడికెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమంటే, మనము కూడా మనలో ఇంకా ఏ విగ్రహాలు ఉన్నాయి, ఎవరిని పూజిస్తున్నాం, లేకపోతే మనం కుటుంబంలో మనుషుల్ని పూజిస్తున్నామా, లేకపోతే ఇంక దేన్ని పూజిస్తున్నాం, ఇంకా ధనాన్ని పూజిస్తున్నామా, డబ్బును పూజిస్తున్నామా, ఇంకా దేన్ని మనం పూజిస్తున్నామో ఆ పూజించేది ప్రతిదీ విగ్రహమే కాబట్టి ఆ విగ్రహాన్ని మనం తీసి పక్కన పెట్టాలి. దాన్ని పూడ్చిపెట్టేసేయాలి మన విగ్రహాలని. ఆ విగ్రహాలను తీసి పారవేయాలి మనం పూర్తిగా. దూరంగా తీసి పారవేసి పూర్ణ మనస్సు దేవుడిని మనం అనుసరిస్తే, ఆయన్ని వెదగితే, ఆయన దగ్గర విచారణ చేస్తే, ఆయన్ని కనుగొంటే మనము, దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడు, క్షమించే దేవుడు, మన మీద జాలిపడే దేవుడు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మన మీద జాలిపడే దేవుడు, క్షమించే దేవుడు, లేకపోతే మనకు సహాయం చేసే దేవుడు, మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనకున్నప్పుడు, మనం ఇవన్నీ ఇంత అవకాశం మనం పెట్టుకొని మనం ఎందుకు ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాం?
ఇంత అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. నేను మీకు సహాయం చేస్తాను, క్షమిస్తాను, మీ మీద జాలి చూపిస్తాను. మీకు సహాయం, మీకు విజయాన్ని ఇస్తాను ప్రతి విషయంలో కూడా అని దేవుడు మనకు అంత భరోసా ఇస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేయటమే కదా! మనం పెద్ద కష్టపడి చేసేదేమి లేదు. లేదా మనకేదో పెద్ద కొండలు తీసి తవ్వి ఇటు పొయ్యమని చెప్పట్లేదు దేవుడు మనకి. పెద్ద పనేం చేయమని చెప్పట్లేదు. ప్రార్థన చేయండి కూర్చొని అంతే చెప్తుంది దేవుడు మనకి. ఆ ప్రార్థన చేయడానికి మనకు సోమర్థనం వచ్చేసిద్దే. ఆ ప్రార్థన చేయలేక ఏదో 2 నిమిషాలు చేసుకొని పడుకుంటాం. అలాగా తిరుగుతూ ఉంటాం, వ్యర్థంగా ఉంటాం కానీ ప్రార్థన చేసుకోలేము. అది పెద్ద పనేం కాదు మనకి. ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసి ఆయన్ని వెదిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వెంట యేసు ప్రభు కూడా ఈ లోకానికైనా అన్ని విడిచిపెట్టి మన కోసం దిగి వచ్చి, ఆయన కూడా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆలోచనతో తండ్రిని వెదికి మన కోసము ఆయన కూడా విజ్ఞాపన చేశాడు, యాచనలు చేశాడు. హెబ్రీ రాసిన పత్రికలో రాయబడిన మాటలు ఆయన కూడా దేవుని దగ్గర యాచనలు చేసి కన్నీరు విడిచి ఆయన ఆత్మ రక్షించగలిగిన వారికి అలాగ కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు యేసు ప్రభు. అలాగే మనం కూడా ఆయనే ఈ లోకానికి వచ్చి అంత కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో ప్రజలుగా మట్టి మనుషులుగా మనము ఇంకెంత ప్రార్థన చేస్తే మనం రక్షించబడతాం, ఇంకెంత ప్రార్థన చేస్తే అంగీకరించబడతాం మనం. కాబట్టి ఆయన చేత మనం అంగీకరించబడాలంటే మనం పూర్ణ మనస్సుతో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం అందరం కూడా. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడింది దేవా, నీకు వందనాలు. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెదిగితే, మిమ్మల్ని అనుసరిస్తే మీరు క్షమించే దేవుడు అని ప్రభా, జాలిపడే దేవుడు అని ప్రభా, మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు అని మాతో మాట్లాడుతున్నావయ్యా. మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్మును తాము తగ్గి